ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అరాచక వైసీపీ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని, అభివృద్ధితో పాటు ప్రశాంతత కోరుకుంటున్నారని మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు 6వ డివిజన్లో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి, దుకాణాలకు వెళ్లి టీడీపీ లక్ష్యాన్ని వివరించారు. కరపత్రాలను అందజేశారు. ఈరోజు నెల్లూరులో 6వ డివిజన్లో అంటే సంవత్సరపేట ఆ ఏరియాలో ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇక్కడ ఎక్కువగా షాపులు ఉంటాయి ఏరియాలో. ఇంతవరకు కొన్ని షాపులు తిరిగాం. ఎక్కడికి పోయినా స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి, మేము వ్యాపారాలు చేసుకోవాలంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలి, రచ్చలు, రావీళ్ళు, ఘర్షణలు ఉండకూడదు అనేది వాడు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు, ఏ వ్యాపారస్తులైనా కోరుకునేది ప్రశాంతమైన వ్యాపారం చేసినట్టు కోరుకుంటారు. అంతేగాని ఊరినే కొట్లాట్లు, అరెస్ట్ చేయటాలు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడాలు ఎవరు కోరుకోరు. కానీ నెల్లూరు ఏమైందంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఒకప్పుడు ఆనవాడు చాలా కాలం రూల్ చేశారు, కానీ ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయలే. ఇది డిస్ట్రక్టివ్ రాజకీయాలు అంటారు, కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్. ఇదంతా డిస్ట్రక్టివ్ రాజకీయాలు. అంటే ఎదుటివాడిని ఎలా చేయాలి, మంచివాడైనా శుద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నా నాకు ఓటే లేదు కాబట్టి వాడి షాప్ ముయించాలా, వాడి వ్యాపారం ముయించాలా, వాడి హోటల్ ముయించాలా, వాడి అంగడి ముయించాలా. అది కరెక్ట్ కాదండి. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. మీరు బాగా చేసి వాళ్ళందరినీ మీ పక్కకు తిప్పుకోండి, ప్రజలకు సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన రోడ్లు, డ్రైన్స్, పర్మిషన్స్, అవి ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్నీ ఇవ్వండి. ఇచ్చి మీ పక్కకు తిప్పుకోండి. అంతేగాని ప్రజాస్వామ్యంలో వాడు నాకు ఓటే లేదు, వీళ్ళు నాకు ఓటే లేదు కాబట్టి వాడు వ్యాపారం చేసుకోకూడదు, వాడు ఉద్యోగం చేసుకోకూడదు అనుకోవడం తప్పది. అది కరెక్ట్ కాదు. దాన్ని మీరు మార్చుకోవాలి. తర్వాత ఈ ఛాలెంజింగ్లు ఎన్ని ఏంటంటే ఒకరోజు టీవీలో నవ్వుకోవటానికి, ఆనందపడటానికేనండి. ప్రజలకు సేవ చేయాలా. మీకు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, నన్ను ఎన్నుకోవాలా. ప్రజలు నన్ను ఎన్నుకోలేదు, ఎన్నుకున్నది మిమ్మల్ని. ప్రజలకు సేవ చేయాల్సింది మీరు, ప్రజలకు రోజు అవ్వడాల్సింది మీరు, వీధి తిరగాల్సింది మీరు, ఇల్లు తిరగాల్సింది మీరు, నేను కాదు. అంతేకాదు 2014లో నేను నెల్లూరు నుంచి ఎలక్ట్ కావాలా. కాన్స్టిట్యున్సీకి ఎన్నుకున్న వాళ్ళందరూ తిరిగి సేవ చేయాలా. ఓడిపోయిన వాళ్ళు కాదు, మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయాలా. కానీ మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. వింత, అది కూడా వింతే. నేను అసలు ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ అయ్యా. రాష్ట్రంలో 114 మున్సిపాలిటీని డెవలప్ చేశా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా నెల్లూరుని డెవలప్ చేశా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు, నేను ఇంత స్థాయికి వచ్చినందుకు నా బాధ్యతగా చేశా. నేను కంటెస్ట్ చేయలా. 2014లో గెలవలా, ఓడిపోవాలా, 2 జరగలా. గెలిచింది మీరు, సేవ చేయాల్సింది మీరు. ఎంతసేపటికి ఏం ఛాలెంజింగ్ రావాలా? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.